హాయ్ అందరికీ. మీలో ఎంతమందికి కుక్కర్లో చేసిన నాటుకోడి కర్రీ ఇష్టమో కామెంట్ చేసేయండి. నాటుకోడి పులుసు రాగి సంగటి సూపర్ కాంబినేషన్ కదండి, భలే ఉంటుంది. సో ఈరోజు నా స్టైల్లో నాటుకోడి కర్రీ కుక్కర్లో ఈజీగా ఎలా చేయాలో చూపిస్తున్నాను. దానికోసం కాల్చిన నాటుకోడి శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకుని ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలు, కరివేపాకు వేసి ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఆ తర్వాత శుభ్రం చేసుకున్న చికెన్ కూడా వేసి ఒక 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి. మగ్గితేనే టేస్ట్ చికెన్కి. ఆ తర్వాత మగ్గిపోయిన తర్వాత పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా వేసి చికెన్ని బాగా మిక్స్ చేసుకుని దీన్ని కూడా 10 నిమిషాలు మగ్గనివ్వాలి. ఆల్మోస్ట్ మగ్గిపోయింది. ఇప్పుడు అందులో ఒక 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకుని కుక్కర్లో ఒక 5 విజిల్స్ పాటు రానివ్వాలండి. అప్పుడే చికెన్ మెత్తగా అవుతుంది. ఎందుకంటే ఇది నాటుకోడి కదా, అందులోనే నాటుకోడి అంటే చిన్న గుడ్లు ఉంటాయి కదా, అవి కూడా వేసి కుక్కర్లో 5 విజిల్స్ వచ్చాక ఇలా అయింది. దీన్ని ఒక 10 నిమిషాలు మగ్గనిచ్చి కొత్తిమీర చల్లుకుంటే మన నాటుకోడి కర్రీ రెడీ. నచ్చింది.